చెప్పవే! నేనెవర్నో చెప్పవే వీడికి. నేనా? నేను దీన్ని మొగుణ్ణి. మెల్లో పసుపు తాడు కట్టిన మొగుణ్ణి అన్నాడు పిచ్చిగా అరుస్తూ. అప్పుడు అర్థమైంది రవికి. ఆ మనిషి మాధురి భర్త అని. ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఆమె మొహం చేతుల్లో దాచుకొని ఏడుస్తుంది. వేణు రవిని తీక్షణంగా చూశాడు. రవి కన్నా 4 అంగుళాలు పొడుగ్గా, లావుగా ఉన్నాడు. నిన్ను చంపెయ్యనా? అన్నాడు రవిని చూసి, పళ్ళు పటపటా కొరుకుతూ. రవి పిరికివాడు కాదు. వేణుని చూసి భయపడలేదు. అతని మీద విపరీతమైన జాలి కలిగింది. అతనికి అన్యాయం చేస్తున్నాననిపించింది. క్షమించండి. ఇందులో ఆమె తప్పేమీ లేదు. అంతా నా తప్పే అన్నాడు మర్యాదగా. ఏ కష్టం భరించవలసి వచ్చినా తనే భరించాలి. ఆమె మీద ఈగ వాలనివ్వకూడదు. వేణు ఇద్దర్నీ నిప్పులు కక్కుతూ చూశాడు. మీ ఇద్దరిని ఏం చెయ్యాలో తోచడం లేదు అన్నాడు. ఏం చెయ్యలేరు. ఆమెని కొట్టవచ్చు. నాతో కలియబడవచ్చు. అంతే అన్నాడు రవి నిశ్చలంగా. నిన్ను జైలుకు పంపిస్తాను. రవి చిన్నగా నవ్వాడు. అవును, వీలున్నది. కాని మీకు ఏం లాభం? నన్ను జైలుకి పంపినంత మాత్రాన మాధురి మళ్ళీ మీదవుతుందా? నేను జైలు నుంచి వచ్చే వరకు కాచుకు కూర్చుంటుంది అన్నాడు రవి ధైర్యంగా. నోర్ముయ్. సిగ్గుతో తల వంచుకోక మాట్లాడుతున్నావు కూడా. పెళ్ళైన తల్లి అయిన స్త్రీని ఇలా మోసం చేయడానికి నీకు నీతి, గౌరవం లేదు అన్నాడు వేణు. లేవేమో. నాకున్నదల్లా ప్రేమ. మాధురి మీద ప్రేమ. వేణు చేయి ఎత్తాడు రవిని కొట్టడానికి. అంతవరకు కదలకుండా ఏడుస్తూ కూర్చున్న మాధురి ఒక్క గంతున లేచి ఇద్దరి మధ్యకి వచ్చి నిల్చున్నది. ఏమిటిది? మీ ఇద్దరి పోట్లాట అసహ్యంగా ఉంది. నేను మనిషిని. ఇష్టాయిష్టాలు ఉన్నాయి నాకు. పోట్లాడి తేల్చుకునేందుకు నేను కుర్చీనో, బల్లనో, ఎకరం పొలాన్నో కాను అన్నది. మాధురి ఆ మాట అనగానే అంతవరకు కోపం అణుచుకున్న వేణు ఇక సహించలేకపోయాడు. కాలితో ఆమెని ఒక్క తన్ను తన్నాడు. సిగ్గులేదు? చండాలపు నీతిలేని రాక్షసివి. పిల్లవాడి మొహం. అరుస్తూ, ఏడుస్తూ ఆమెని కొట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆమె మీద చెయ్యి చేసుకున్నాడో వెంటనే రవి వేణుతో కలియపడ్డాడు. నన్ను కొట్టండి. నా మీద కసి తీర్చుకోండి. ఆడది. ఆమె మీద కాదు అరిచాడు రవి. నువ్వో పెద్ద మొగాడివా రాస్కెల్ అని వేణు రవి మీద విరుచుకుపడ్డాడు. కుర్చీలు, బల్లలు దొర్లాయి. గోడలకి ఉన్న ఫోటోలు, మూల బల్లాల మీద ఫ్లవర్ వాజులు బద్దలయ్యాయి. రవి ఎదురు తిరిగి వేణుని కొట్టలేదు. వేణు కొడుతున్నా దెబ్బలు తగలకుండా తప్పించుకున్నాడు. మిమ్మల్నిద్దర్నీ ఇవాళ చంపేస్తాను అంటూ రొప్పుతూ, పళ్ళు కొరుకుతూ అతను విజృంభించాడు. మిస్టర్ వేణు, ఇక చాలు. మీ కోపం చల్లార్చడానికి అవకాశమిచ్చాను. మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడవండి అన్నాడు రవి. వెళ్ళను. దీన్ని అంటూ వేణు మాధురి మీద పడ్డాడు. జుట్టు పట్టుకొని లాగాడు. రవికి ఎక్కల్లేని బలం వచ్చినట్లయింది. అది నెర్వస్ ఎనర్జీయో లేక ప్రేమ బలమో ఒక్క ఉరుకున వేణుని సమీపించి 2 చేతులతో మెడ గట్టిగా పట్టుకొని చరచరా బయటికి లాక్కెళ్ళాడు. గుమ్మం అవతలకి తోసేసి తలుపు గడియ పెట్టాడు. ఒరే రాస్కెల్, పోలీసులని తీసుకువస్తాను. గుమ్మం బయట నిలబడి తిడుతున్నాడు వేణు. రవి లోపలికి పరిగెత్తాడు. నేల మీద పడుకొని ఏడుస్తుంది మాధురి. మాధురీ, మాధురీ, దెబ్బ తగిలిందా? ఎక్కడా? అడిగాడు ఆప్యాయంగా. ఆమె తల విదిలించి నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని చూసింది.
రవి పెదిమ చిట్లి రక్తం కారుతుంది. రవి, ఏమిటిది? ఏం లేదు అంటూ పెదిమ తుడుచుకున్నాడు. ఆ పెదిమని ముద్దు పెట్టుకుంది. రవి, నా వల్ల నీకు బాధే కాని సుఖం లేదు రవి అన్నది. నీ నుంచి నేను సుఖం కోరడం లేదు మాధురి, ప్రేమ కోరుతున్నాను అన్నాడు అతను. అలాగే నేలమీద గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటూ వేళ్లతో ఒకళ్ళనొకళ్ళు నిమురుకుంటూ పడుకున్నారు. కాసేపు కళ్ళు మూసుకుంటారు. గుండె భారం వల్లో, శరీరపు అలసట వల్లో కునుకు పడుతుంది ఇద్దరికీ. 10 నిమిషాల తర్వాతో, పావుగంట తర్వాతో ఎవరో ఒకళ్ళు ఉలిక్కిపడి లేచి, తృప్తిపడి మృదువుగా ఒక ముద్దు పెట్టుకుంటారు. ఏమిటి మాధురి? అడుగుతాడతను. నువ్వు ఇక్కడ ఉన్నావో లేదో అని అంటుందామె. ఎక్కడికి వెళ్తాను నిన్ను విడిచి? అంటాడతను. అన్నం తినలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు, ఆ నేల మీద నుంచి కదల్లేదు. మంచం మీదికో, సోఫా మీదికో వెళ్లేందుకు అయ్యే క్షణాలు కూడా దూరం అవ్వడానికి ఒప్పుకోలేదు ఆ ఇద్దరు. వేణుని, అతని బెదిరింపులని, అన్ని అవసరాలని మర్చిపోయి ఏనాడు అనుభవించని శాంతి, ఆనందం అనుభవిస్తూ అలాగే పడుకున్నాడు. చీకటి పడుతుంది. ఎవరో తలుపు తట్టారు. రవి, ఎవరో పిలుస్తున్నారు. వెళ్ళిపోతారులే. వెళ్ళడం లేదు. అబ్బబ్బా, నిన్ను వదిలి వెళ్ళలేను. వెళ్ళి చూసిరా. అలా తలుపు తట్టుతూ ఉంటే కంగారుగా ఉంది. రవి వెళ్ళి తలుపు తెరిచి, మీరా అన్నాడు ప్రభావతి తండ్రి సుందరరామయ్యని చూసి. అవును, నేనే. తప్పనిసరి అయి వచ్చాను. రండి అని హాల్లోకి తీసుకెళ్లాడు రవి. చిన్నవాడివి కనుక, నాకు చనువు ఉన్నది కనుక నీతో కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. చెప్పండి. మాధురి భర్త వేణు నన్ను కలుసుకున్నాడు అని రవిని పరీక్షగా చూశాడాయన. రవి మాట్లాడలేదు. నీతిని గురించి నీకు ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు నేను. వాస్తవిక పరిస్థితుల గురించి, న్యాయశాస్త్రం గురించి చెప్పడానికి వచ్చాను. వేణు నీ మీద అడల్టరీ కేసు పెడతానంటున్నాడు. సాక్ష్యం చాలా ఉంది. కేసు కోర్టుకి వెళ్తే నీకు శిక్ష తప్పదు. అతనికేం లాభం అందువల్ల? కసి తీరుతుంది. నువ్వు జైలుకి వెళ్తే మాధురి మళ్ళీ అతని దగ్గరకు వెళ్తుంది. వెళ్ళదు. నేను జైలు నుంచి వచ్చేదాకా నా కోసం కాచుకుంటుంది. సుందర్రామయ్య నిమిషం పాటు మౌనంగా ఉండి, మాధురి కొడుక్కి 2 ఏండ్లు. ఆ పిల్లాణ్ణి మాధురికి ఇవ్వనన్నాడు వేణు. పిల్లవాడు తనకు కావాలని అడగలేదే. ఈ కొత్త ఆవేశంలో పిల్లవాడి విషయం తాత్కాలికంగా మర్చిపోయి ఉంటుంది. త్వరలోనే ఆ మరుపులోంచి తేరుకుంటుంది. అప్పుడు అడుగుతుంది. ఆడది భార్యగా, ప్రియురాలిగా ఎంత గొప్పదైనా తల్లిగా ఆమె ప్రేమతో మిగతా బాధ్యతలు ఏవైనా సంఘర్షణ పడితే అన్నిటినీ వదులుకుంటుంది పిల్లల కోసం. తల్లైన స్త్రీకి పిల్లల కన్నా ఆమె జీవితంలో ఏది ముఖ్యం కాదు. అది జ్ఞాపకముంచుకో. మాధురికి చెబుతాను. నువ్వు చేసిన పని నీతిభావ్యమైన పని అని చెప్పడానికి రాలేదు. కాని ఇబ్బందులు, బాధ, కష్టాలు కోరి తెచ్చుకుంటున్నావని నిన్ను వారించడానికి వచ్చాను. జీవితంలో ఎప్పుడో నిగ్రహించుకోలేని మోజు ఏ ఆడదాని మీదో కలగడం సంభవించవచ్చు. కాని మనిషి గొప్పతనం సాంఘిక కట్టుబాట్లను ఉల్లంఘించకుండా, ఇతరులకి బాధ కలిగించకుండా నిగ్రహం చూపించడంలోనే ఉంటుంది. తనది అవునా కాదా? ఎవరిదా స్త్రీ అని ఆలోచించకుండా ఆవేశానికి లొంగిపోతే ఆ మనిషికి, మృగానికి తేడా ఏముంది చెప్పు? నాగరికత, సంస్కారం అనేవి ఇటువంటి విషయాల్లోనే బయటపడతాయి అన్నాడు సుందరరామయ్య. క్షమించండి. నాకు మాధురి మీద ఉన్నది మోజు కాదు, ఆవేశం కాదు. సెక్సుకి ప్రాధాన్యత లేదు. మాధురి అంటే
నాకు ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేను. ఆమె నా ప్రాణం. అయితే నిగ్రహం చూపవలసిన అవసరం మరీ ఎక్కువ. నువ్వు నిజంగా ఆమెను ప్రేమిస్తుంటే ఆమె జీవితం నాశనం చెయ్యవు. ఆమెను భ్రష్టురాల్ని చెయ్యవు. 10 నెలలు మోసికనిన పిల్లాన్ని దూరం చెయ్యవు. నీ ప్రేమ చాలా స్వార్థమున్న ప్రేమలా ఉంది. నేను ఒప్పుకోను. నా ప్రేమలో స్వార్థం ఉన్నదంటే ఆమెకు నేను కావాలి. నాకు ఆమె కావాలి. నన్ను వద్దని ఆమె పోతానంటే నేను అడ్డు చెప్పను. వేడుకోను. ఏడవను. ఆమె సుఖంగా ఉంటే చాలు. నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు రవి. నీ ప్రేమలో స్వార్థం లేదని, నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి అని కుక్కలు తిరుగుతాయి. కోపం తెచ్చుకోకు కటువుగా అన్నందుకు. నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి అని మనం ప్రేమని దాచుకోవాలి. వెళ్ళు, నీ భర్తతో కాపరం చెయ్యి, పిల్లవాణ్ణి పోషించు అని చెప్పి ఒప్పించి పంపాలి. అప్పుడే నీది నిజమైన ప్రేమ అవుతుంది. నేను నీకు కావాలి, నువ్వు నాకు కావాలి నిజమే. కానీ నేను పెళ్ళైన దానిని. నాకు పిల్లవాడున్నాడు. నీ జీవితం నాశనమవుతుంది అని చెప్పి ఆమె వెళ్ళిపోవాలి. అప్పుడే ఆమెది నిజమైన ప్రేమ. ఏమాత్రం త్యాగం చెయ్యలేని మీ ప్రేమలో స్వార్థం తప్ప ఏముంది? అన్నాడు సుందరామయ్య. రవికి తల తిరిగినట్లయింది. తన ప్రేమ ఎంత తీక్షణమైందో, ఎంత లోతైనదో చెప్పగలడు. రవి ప్రేమని ఉదాత్తం చేసుకోవడంలోనే ఉంది గొప్పతనం. ఆలోచించు. నీ జీవితం నాశనం చేసుకునే అధికారం నీకున్నది. కానీ మాధురి జీవితం, పిల్లాడి జీవితం నాశనం చేసే అధికారం నీ ప్రేమకున్నదా? ఆలోచించుకో. వస్తాను అని సుందరామయ్య లేచాడు. ప్రభావతి విషయం ఏం మాట్లాడలేదు. పాపం ఏమనుకుంటుందో. సుందర్రామయ్య వెనకే తలుపు దాకా వెళ్ళి ప్రభకి క్షమాపణలు చెప్పండి అన్నాడు జంకుతూ. సుందర్రామయ్య రవి వీపు తట్టాడు. ఆ బాధ పెట్టుకోక రవి. నువ్వు ప్రభని ఏనాడూ ప్రేమించలేదు. కాస్త మోజుపడ్డావంతే. నాకు తెలుసు. అందుకే పెళ్లి చేసుకోవాలని తొందరపడవద్దన్నాను. నీ తొలి ప్రేమ ఇది. నీ కళ్ళల్లో తెలుస్తుంది. నీ శరీరం వెలిగిపోతుంది. మంచో చెడ్డో, నీతో అవినీతో ఇలా ప్రేమించగలగడం కూడా అదృష్టమే. ఏ కొద్దిమందికో ప్రసాదిస్తాడు భగవంతుడు ఈ అదృష్టం. ఈ ప్రేమ వలన మనిషిగా నువ్వు మరింత పెరగాలి. బాధలు పడి కన్నీళ్లు కార్చి బతుకు చేదు చేసుకొని ప్రియురాలిని ప్రేమని పోగొట్టుకొని చివరికి బిట్టర్నెస్, కసి, ఈర్ష్య మొదలైనవే నీలో మిగులుతాయేమోనని నా భయం. అందుకే ఇప్పుడే నీ ప్రేమని ఉదాత్తం చేసుకోమని చెబుతున్నాను. గుడ్ లక్ అని సుందరరామయ్య వెళ్ళిపోయాడు. తలుపు గడియ పెట్టి రవి లోపలికి పరిగెత్తాడు. ఎవరు? సుందరరామయ్య గారా? ఏమన్నారు? అడిగింది మాధురి. రవి నవ్వి ప్రేమించమంటారు, కానీ నిన్ను వాచించవద్దంటారు అన్నాడు.